వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. పెద్ద దోర్నాల మండలం తమ్మడపల్లె గ్రామంలో మనుషులకు పశువులకు నీటి సమస్య గ్రామస్తులు ఆందోళన చెందుతున్న సమయంలో జీసస్ లవ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బిషప్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ దగ్గరకు గ్రామస్తులు వెళ్లి మా గ్రామంలో నీటి సమస్య ఉందని తమ్మడపల్లె గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి వెళ్లడం వలన బిషప్ గారు మీ గ్రామంలో బోరు వేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. డిసెంబర్ మాసంలో బోరు వేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వెంటనే జియాలజిస్ట్ పంపించి నీరు ఎక్కడైతే స్టోరేజ్ ఉందో అక్కడ గమనించి బోరు వేయడం జరిగింది. 60 అడుగుల్లోనే నీరు పడటం గ్రామస్తులు చూసి ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రెవరెండ్ గుర్రపు శేఖర్, కంప్యూటర్ ఆపరేటర్ దివ్య, ఫీల్డ్ సూపర్వైజర్ సింగా, ఏసన్న పాస్టర్ ప్రేమన్న, స్థానిక సంఘ కాపరి విజయ భాస్కర్, పలువురు పాస్టర్లు పాల్గొనడం జరిగింది. నీటిని కలుగజేసిన వాడు దేవుడు మనకు తెలుసు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నీటిని అన్నీ కూడా వేరుపరిచిన దేవుడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు దాహమైనప్పుడు బండలో నుండి కూడా నీళ్ళు ఇచ్చాడు. సో మీరు ఎక్కడైనా చూడండి, నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే బండ కింద ఉంటాయి. ఆ బండ పడితేనే పగిలితేనే నీళ్ళు వస్తాయి. ఈ నీటి ఊటలను దేవుడు అక్కడ దాచిపెట్టాడు మనుషుల కోసం. ఎంత ఆశ్చర్యం నిజంగా. ఆ నీటి ఊటలు మన కొరకు, మన కుటుంబాల కొరకు, అలాగనే మన బిడ్డలు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ, ప్రతి ఒక్కరికి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవసరం. కాబట్టి వాటిని మనం పొందుకోవడానికి దేవుడు మళ్ళీ తిరిగి మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క బోర్ను మనం ప్రారంభిస్తుందిగా దేవుడు సమృద్ధి అయినటువంటి నీళ్లు మీకు, మీ కుటుంబాలకి, అన్ని కుటుంబాలకు కూడా సమృద్ధిగా ఆ దేవుడు నీళ్లు మరి ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభునందు మీ ప్రయాస అర్థం కాదంటారు. మనం చాలా కష్టపడి దేవుని యొక్క మరి పని జరిగిస్తున్నాం, మీ కొరకు బోరేస్తున్నాం. మరి ఇటు విషయంలో దేవుడు కృప చూపించి మీ అందరికి కూడా మరి గొప్ప ఊటలను పుట్టించి దేవుడు మిమ్మల్ని నీటి విషయంలో సహాయం చేయాలని దేవుడి సేవకులుగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అటువంటి విజయ Çeyrek.